హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం రెసిపీ అనమాట. మనం ఒక పావు గంట కేటాయిస్తే చాలు, ఈజీగా చేసేయచ్చు. ఈ రవ్వ అప్పాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్లోని మీరు ఏ కప్తో చేయాలనుకుంటున్నారో ఆ కప్తో మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక చిన్న గ్లాస్తో అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదేంటి సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, తెల్లనొకరు ఉప్మా రవ్వ అంటారు, అది తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత 3/4 గ్లాస్ వచ్చేసి షుగర్ వేసుకున్నా. అలాగే 1 స్పూన్ వచ్చేసి ఇలాచీ పొడి వేసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకుని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకోండి. దాంట్లో వచ్చేసి 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని కొంచెం వాటర్ అనేది బాగా మరగనివ్వండి. ఆ తర్వాత మనం ఈ రవ్వని ఇలా కలుపుకుంటూ అయితే మనమైతే వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా గరిటెతోని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోనే వచ్చేసి 1 స్పూన్ వచ్చేసి నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఫ్లేమ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. వాటర్ని బాయిల్ చేసినప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకుని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి, లేదంటే అడుగంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనకి దగ్గర పడుతున్నప్పుడు 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం బాగా చల్లారాలన్నమాట. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది వీడియో. అలాగే లైక్ కూడా చేయండి. ఇక్కడ వచ్చేసి బాగా చల్లారిందండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి సాఫ్ట్నెస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే పిండి అనేది మనకి మంచిగా ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుంది అనమాట. ఒకసారి మొత్తం తీసుకుని ఉండలాగా చేసుకుని బాగా కలుపుకోండి. ఈ రవ్వ అప్పాలు అనేవి మనకి ఆంజనేయ స్వామికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు కదండి. మంగళవారాలు దండ కింద గుచ్చి కూడా వేస్తూ ఉంటారు. అలా చేసుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అయితే ఈజీగా ఫాలో అయిపోవచ్చండి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి కలుపుకుంటే మనకు చూస్తున్నారు కదా సాఫ్ట్గా అవుతుంది. ఈ విధంగా అవ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోంచి చిన్న చిన్న ముద్దల కింద తీసుకుని ఇప్పుడు ఈ విధంగా మనం చేతి వేళ్ళ సహాయంతో అప్పం అయితే రెడీ చేసేసుకోవచ్చు. నేను పక్కనైతే ఇలా అప్పం అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇంకా మందంగా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి. ఇక్కడైతే నూనె అయితే పెట్టేసుకున్నాను. నూనె అయితే మనమైతే బాగా అవి కలర్ అనేవి త్వరగా వచ్చేసి లోన అనేది సరిగా కుక్ అవ్వదు, క్రిస్పీనెస్ అనేది యాడ్ అవ్వదండి. కాబట్టి ఫస్ట్ వేడి చేసినప్పుడు నూనెని హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా చేసుకుని అప్పాలని చిన్న చిన్న అప్పాల కింద మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్లోని చాలా ప్రసాదం రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయేలాగా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకుని ఇప్పుడు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలండి. ఒకసారి తిప్పుకుంటే మనకి అటు ఇటు చక్కగా మనకి వేగుతాయి అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ ఒకసారి కొంచెం వేగిన తర్వాత తిప్పుకుంటూ ఉండండి. ఈ విధంగాని మనకు చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయినవి మొత్తం అన్నీని. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి 2 వైపులా సమానంగా వేగుతాయి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు హడావుల్లోని ప్రసాదం రెసిపీస్ ఇలా ఈజీ ఉండగా చేసుకుంటే మనకి పూజ కూడా త్వరగా అయిపోతుంది. అలాగే ప్రసాదం రెసిపీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వరలక్ష్మి వ్రతానికి అప్పాలని చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా 2 సైడ్స్ మనకి కాలితే సరిపోతుందండి. ఇప్పుడైతే తీసేసుకుందాము వేరొక ప్లేట్లోకి. ఈ విధంగా మొత్తం పిండిని అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా చేసేసుకుని అప్పాలని అంతే అండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా వేసేసుకుని ఈ విధంగా వేయించుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ అప్పాలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.